ఏంటి అసలు ఏంటమ్మా ఆ మంగ్లీలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది వాయిస్ వాయిస్ త్రో మంచి అంటే మీ భాష వేరుగా ఉంటుంది, మా భాష మాకేమో ఓ అని అనిపిస్తుంది ఉంటదండి. కొన్ని పాటలు చాలా బాగా పాడింది ఆ అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమో ఊ అంటావా అంటావా ఆమె సంగతి నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ బిగ్ పర్సనల్ ఫ్యాన్ ఆఫ్ మంగ్లీ అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ సింగర్ ఏంటి ఆవిడ మంగ్లీలో ఉన్న గొప్పతనం ఏంటంటారు? ఫోక్ కి ఇంకా ఆమె సోల్ పెట్టేస్తుంది అనమాట. ఆ ఫోక్ సాంగ్స్ వింటుంటే కూడా మనకి చాలా సోల్ఫుల్ గా ఉంటాయి. అలా పాడుతుంది కొన్ని పాటలు. లైక్ నాకు చాలా ఇష్టమైన పాట ఆమె పాడిన పాటలో ఊరు పల్లెటూరు దాని తీరే అమ్మ తీరు తాననా దాచుకున్న సంబరాల పంట పైరు చాలా బాగా పాడింది. బాయిలోనే బలి బలికే అంటే అటువంటి మనం మీరు పాడలేరా? అంటే అది కోర్ తెలంగాణ లాంగ్వేజ్ సాంగ్ అండి. అలాంటి సాంగ్స్ ఆమె చాలా బాగా పాడుతుంది. దాన్ని ఆ స్టైల్ మనం పట్టుకో ఏదన్నా ఉంటే పట్టుకో, కానీ ఆమెకు న్యాచురల్ బై బర్త్ వచ్చేసింది ఆమెకు. నిజంగా తను కూడా డాన్సర్ మళ్ళీ అదొకటి. షీస్ ఎ పర్ఫార్మర్ అండ్ షీస్ వెరీ గుడ్. అదొక ఇది. ఆ మధ్య చూడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నది, ఇళరాజా చూడు, అది మీకు విన్నారా? అది ఏమన్నా నా పాటలు నువ్వు పాడకూడదు, నీ పాటలు అలాగే ఇళరాజా గారు అలాగా అది ఏదో రైట్స్ కాపీ రైట్స్ ఉంటాయి. ఈ మధ్య కాపీ రైట్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి అన్ని చోట్ల. ఏదో ఇంక నా పాట నేను చేసిన పాటలు పాడేశారు, దుబాయ్లో పాడావు, అక్కడ పాడావు, నా డబ్బులు వస్తాయి అలా అంటుంటే బాధ అనిపిస్తుంది. అంటే అది కూడా రాజా గారు ఇప్పుడు రాయల్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం పాడిన పాటలు ఎక్కడ పడితే ఏ కంపెనీలు పడితే ఆ కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీకు ఒక ఈవెంట్ నడుస్తుంది, మీకు దానికి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు, అందులో మా పాటలు ప్లే చేస్తున్నారు, 100 సార్లు పాటలు ప్లే చేశారనుకోండి, మీకు ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ ఉంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, అందులో కొన్ని లక్షల సార్లు మా పాటలు ప్లే చేస్తారు, ఒక ప్లేకి 60 పైసలు ఇవ్వాలి అని రాయల్టీ పెట్టింది. దట్స్ ఫెయిర్. ఆ పాటల వల్ల మీకు ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. సో దానికి మా వాయిస్ యూజ్ చేసుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి కొంత రాయల్టీ ఇవ్వడంలో తప్పలేదు కదా, మీకు నడుస్తుంది కదా, మీ షో అనేది నడుస్తుంది దానివల్ల. ఎఫ్ఎంస్ కూడా అంతే, మ్యూజిక్ ఛానల్స్ కూడా అంతే. సో రాయల్టీ పే చేయడంలో తప్పలేదు. అది మా లాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా గొంతు ఒక 55 ఏళ్ల వరకు పనిచేస్తుంది, తర్వాత కొంచెం సన్నగిలుతుంది, ఇప్పుడు పాడినట్టుగా అప్పుడు పాడలేకపోవచ్చు, అప్పుడు మాకు జీవనోపాధి ఏమవుతుంది? ఈ రాయల్టీస్ వస్తే వి విల్ బి లైక్ మా లైఫ్. ఇప్పుడు పెన్షన్ వస్తుంది, మనం చేసిన సర్వీస్ కి గవర్నమెంట్ పెన్షన్ ఎలా ఇస్తుందండి? సో జనాలు మన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించిన వాళ్ళకి రాయల్టీస్ ఇవ్వడంలో తప్పులేదని నా ఉద్దేశం. అంతే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడుతారు, ఆ రాయల్టీస్ అనేవి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. చాలా మంచి విషయాలు చెప్పామమ్మా. ఇంకా ఇంకొక గంట మాట్లాడగలను, ఇంకోసారి కూర్చుందాం. ఇంకొక ఎక్సలెంట్ అనమాట. సాహితీ నిజంగా పేరు కూడా మంచి సాహిత్యంలో ఉంది. నీవు మా ఇటు అంతా కూడా సాహిత్యం చాలా బాగుంది. కొంతమంది మాట్లాడలేరు, నువ్వు చాలా బాగా మాట్లాడావు. గాలిదేవర సాహిత్యం అంటే ఏంటో చూపించేసావు అమ్మ. ఓకే, చాలా బాగా మాట్లాడావు. ఓకే, తప్పకుండా మరొక ఇంటర్వ్యూ అవ్వాలి. మరి ఇదండి గాలిదేవర సాహిత్యకర్త జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.